గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నేను మీ అశోక్ కుమార్. ఇవాళ వాట్సాప్లలో మధ్యాహ్నం నుంచి చక్కర్లు కొడుతున్నటువంటి జీవో మీ అందరికీ తెలిసిందే. మరి ఆ జీవోని బట్టి చూస్తే మనకి ఏమర్థమవుతుంది సార్ అంటే, 2 నెలల్లోగా స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయి. ఆ 2 నెలల పాటు కమిటీ కాలయాపన చేస్తుంది. 2 నెలల్లోగా స్థానిక సంస్థ ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఆలోగా కమిటీ ఏర్పాటై ఆ కమిటీ కాలయాపన చేస్తే 2 నెలల పాటు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి ఉన్నదా అంటే లేదు. ఈ కమిటీ వేసేదే కాలయాపన కోసం వేస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి కమిటీలో ఏముంది అన్న అంశాన్ని చూద్దాం. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేసి ఆ వీడియోని షేర్ చేద్దాం. మరి కమిటీ వేసి కాలయాపన చేస్తున్న కమిటీకి ఎట్లా బుద్ధి చెప్పాలి, ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలి, మన నోటిఫికేషన్ల సాధన ఎలా అన్న అంశాలపైన మనం ఈ వీడియోలో చర్చించుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఒకసారి లైక్ చేసే ఒక ప్రయత్నం చేయండి లైవ్లో ఉన్న వాళ్ళంతా. కమిటీ పేరుతో కాలయాపన, నోటిఫికేషన్ల కథ కంచికేనా, ఇది మనం ఇవాళ పెడుతున్నటువంటి లైవ్కి సంబంధించిన అంశాలు. మరి దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇచ్చినటువంటి జీవో మీకు బోర్డు మీద క్లారిటీగా కనపడకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అంశాలు మీ అందరికీ తెలిసిందే, చూసిందే. మీకోసం ఇక్కడ తెలుగులో కూడా చదివే ప్రయత్నం చేస్తాను. ఆర్డర్ ఇచ్చారు. జిఓ ఎంఎస్ నెంబర్ 111 అనే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేత 8/7/2025 అనే పేరుతో జీవోని జారీ చేశారు. గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు రివ్యూ ద స్టాఫ్ పొజిషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి గవర్నమెంట్ హ్యావ్ డిసైడ్ టు రివ్యూ ద స్టాఫ్ పొజిషన్ ఇన్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కార్పొరేషన్స్, పిఎస్యు, లోకల్ బాడీస్, సొసైటీస్, యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అపాయింట్మెంట్స్ హ్యావ్ రిగార్డ్ టు ద సిగ్నిఫికెంట్ చేంజెస్ ద రోల్. అంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల వివరాలన్నీ సేకరిస్తారట. చాలామంది ఏమనుకుంటారంటే జీవో కేవలం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్ధారించడం కోసం జీవో జారీ చేశారని భ్రమపడుతున్నారు. కాదండి, మొత్తం టోటల్ డిపార్ట్మెంట్లు ఎన్నున్నవి, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది అవసరం ఉన్నది, ఎంతమంది అవసరం లేదు, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఏమైనా చేంజ్ చేయవచ్చా లాంటి అంశాలపైన ఇవాళ జీవో జారీ చేశారు. ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, అలాగే పిఎస్యులు, స్థానిక సంస్థలు, సంఘాలు, విశ్వవిద్యాలయాలు, సంస్థలు మొదలైన అన్ని ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగుల స్థితిగతులు సమీక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సమీక్షలో అంటే కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ద్వారా నియమించబడిన ఉద్యోగుల వివరాలు కూడా పొందుపరచబడతాయి. ఎందుకంటే కాలక్రమంలో విభాగాల పాత్ర, ప్రధాన కార్యాచరణ మరియు ప్రాధాన్యతలు మారాయి. ఎందుకంటే ఒక్కొక్క టైపిస్ట్ ఉన్నది, ఇవాళ కంప్యూటర్లు మారిపోతూ ఉన్నాయి. కానీ ప్రాధాన్యతకు అనుగుణంగా మారడం కోసము మీ ప్రక్రియను చేపడుతున్నాం. 4 కమిటీ సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. సిఎస్ శాంతకుమారి, మాజీ సిఎస్ శాంతకుమారి, మరియు ఎన్ శివశంకర్ ఐఏఎస్ రిటైర్డ్, అలాగే సి సందీప్ కుమార్ సుల్తానియా ప్రజెంట్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంటు, అలాగే మిస్టర్ ఎం రఘునందన్ రావు ఐఏఎస్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు తెలంగాణ హైదరాబాదు. అంటే గమ్మత్ ఏంటంటే ఇవాళ వీళ్ళొచ్చి 18 నెలల తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు లెక్కలు తీస్తారంట. సిగ్గుచేటు ఉండాలా. ఆల్రెడీ ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ట్రెజరీ శాఖ ఎవరి మంత్ జీతాలు ఇస్తారండి. ఎవరి మంత్ జీతాలు లెక్కలు లేకుండానే జీతాలు ఇస్తున్నారా మీరు? ట్రెజరీ శాఖ దగ్గర మీ దగ్గర వివరాలు లేవా? మరి బీష్వాల్ కమిటీ నివేదిక ఏమైంది? బీష్వాల్ కమిటీ యొక్క నివేదిక ఏమైంది? అది 2,95,000 ఉద్యోగాలునే లెక్కలు చెప్పింది.
ఆ లెక్కలన్నీ ఎడిపోయినా కూడా అర్థం కాని ఒక పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేస్తారట, ఉద్యోగులు లెక్కలు తీస్తారట, డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్కలు తీస్తారట. ఇది 60 రోజుల పాటు నివేదికనివ్వాలన్నట. అంటే ఈ నివేదిక వచ్చే వరకు నోటిఫికేషన్లు వేయమని ఇండైరెక్ట్గా చెబుతున్నటువంటి సందర్భం ఈ జీవో ద్వారా మనకు అర్థమవుతా ఉంది. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. అందరికి ఫార్వర్డ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఏమంటున్నంటే ఈ జీవో ద్వారా మనకు ఇంకా 60 రోజుల వరకు నోటిఫికేషన్లు ఇవ్వరు. ఈ 60 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేస్తాయి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు గట్టెక్కితే మళ్ళీ మన నిరుద్యోగుల మన్ని రోడ్డు ఎక్కినా కూడా మనల్ని పట్టించుకోడు ఉండడు. కాబట్టి ఇంకా సంవత్సరం దాకా దీన్ని బట్టి మనం చూస్తే ఈ నోటిఫికేషన్ల ప్రక్రియ కథ కంచికే నోటిఫికేషన్లు రావు. ఎప్పటిదాకా? ఎన్నికల దాకా రావు. ఎన్నికల తర్వాత మళ్ళీ పట్టించుకుంటోడు కూడా ఉండడు. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలే మీరు కమిటీ వేసుకోండి, లెక్కల తర్వాత తీసుకోండి, మాకు ముందుగా నోటిఫికేషన్లు ఇవ్వండి. మీరు దొంగ లెక్కలు తీసుకుంటారా, ఉద్యోగ లెక్కలు తీసుకుంటారా, ఖైదీల లెక్కలు తీసుకుంటారా, ఏ లెక్కలని తీసుకోండి, మాకు సంబంధం లేదు. కానీ మాకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు ఇవ్వాల్సిందే. మీ కమిటీతో సంబంధం మాకు లేదు, నిరుద్యోగుల కమిటీతో సంబంధం లేదు, నోటిఫికేషన్లతో సంబంధం లేదు. ఎందుకంటే మీరు 2 లక్షల ఉద్యోగాలు అంటే ఏ లెక్కలు లేకుండానే మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చారా? సిగ్గుండాలి కదా మీకు. మీ దగ్గర ఏ లెక్కలు లేకుండానే ఫేజ్ 1లో ఉద్యోగాలు ఇస్తాం, ఫేజ్ 2లో ఉద్యోగాలు ఇస్తాం లెక్కలు చెప్పారా మీరు? ఏ లెక్కలు లేకుండానే మొదటి దఫా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? రెండో దఫా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? అంటే ప్రభుత్వం దగ్గర ఇన్ని రోజుల పాటు అసలు ఉద్యోగులకు జీతాలే ఇస్తలేరా? అవుట్సోర్సింగ్ ఎంతమందిరో మీ దగ్గర లెక్కలు ఉన్నాయి, ఎవరి మంత్ జీతాలు ఇస్తున్నారు, మీ దగ్గర కాంట్రాక్ట్ ఎంతమంది పనిచేస్తారో జీతాలు ఇచ్చే లెక్కలు మొత్తం తెలుసు. ప్రభుత్వ విభాగాలు ఎన్ని ఉన్నాయో తెలుసు. ప్రతి విభాగానికి ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఒక విభాగాధిపతి ఉన్నాడు, ఆయన దగ్గర వివరాలు మొత్తం ఉంటాయి. మీరు కనుక గవర్నమెంట్ అనుకుంటే ఒక్క రోజుల్లో ఉద్యోగుల వివరాలు మొత్తం మీ టేబుల్ పైన ఉంటాయి. సరే, మీరు మా అవసరాల వేరు కోసం, మేము ప్రభుత్వాన్ని సమీక్షించడం కోసం, జీతాలు సమీక్షించడం కోసం, మా లెక్కలు తెలుసుకోవడం కోసం ఈ కమిటీ వేసాము. మీ నిరుద్యోగులతో సంబంధం లేదు, మీ నోటిఫికేషన్లతో సంబంధం లేదని మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి. లేదు, నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసమే కమిటీ ఏర్పాటు చేస్తా అంటే నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతారు. గత గవర్నమెంట్ చివరి నిమిషంలో ఇదే చేసింది, మీరు స్టార్టింగ్లోనే ఇదే చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ పని పడతాం ఖచ్చితంగా, నిరుద్యోగులమంతా ఖచ్చితంగా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి కంపల్సరీ ఉంది. మీరు స్థానిక సంస్థలలో మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలట దెబ్బ కొడతాం. కాబట్టి అవి సంబంధం లేకుండా తక్షణమే జీపీఓ నోటిఫికేషన్ విత్ ఇన్ ద 1 వీక్లో ఇవ్వండి. 1 వీక్లో కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా నిరుద్యోగులు అనేవాళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం నిరుద్యోగ ఉద్యమం ఎట్లా ఉండబోద్దో మీకు రుచి చూపించడానికి మీ ప్రణాళికలు రచిస్తున్నాం. ఆ ప్రణాళికల్లో మీరు కొట్టుకపోవడం ఖాయం. బలంగా రాష్ట్రంలో నిరుద్యోగ ఉద్యమం బలంగా వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు అనేవాళ్ళు 18 నెలలుగా ఒక్క నోటిఫికేషన్ లేకుండా పాత నోటిఫికేషన్లే నింపారు తప్ప కొత్త నోటిఫికేషన్ ఒక్కట్లేదు. మీరు ఇచ్చిన డిఎస్సి కూడా పాత నోటిఫికేషనే. కొత్తగా వేసినటువంటి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇప్పటి వరకు మీరు నియామక పత్రాలు ఇవ్వాలా అంటే ఒక్క ఉద్యోగం కూడా మీ గవర్నమెంట్లో కొత్తగా నోటిఫికేషన్ దాంట్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళా కమిటీ పేరుతో 60 రోజుల పాటు ఉద్యోగుల వివరాలు తెలుసుకొని డిపార్ట్మెంట్లో పనితీరు చేసుకొని వాళ్ళ పని అవసరం ఉందా లేదని తెలుసుకోవడం కోసం మీరు కమిటీ ఏర్పాటు చేశారు. అంటే మా నోటిఫికేషన్ల సంబంధం లేకుండా మీరు ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లా పనిచేస్తుంది, డిపార్ట్మెంట్లు అవసరమా లేదా, వాళ్ళ ఉద్యోగుల పనితీరు ఎలా ఉందని తెలుసుకోవడం కోసం మీరు కమిటీ ఇస్తే మాకు సంబంధం లేదు. కానీ మా ఉద్యోగాలు ఆపుతందుకే, నోటిఫికేషన్లు ఆపుతందుకే కనుక మీరు చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చారంటే కమిటీ ప్రధాన కార్యదర్శులు మరియు విభాగాధిపతులు సంప్రదించి కింద తెలిపిన అంశాలపైన సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలా. ప్రతి కార్యదర్శి, విభాగం, కార్పొరేషన్, పిఎస్ అందరూ కూడా మెసేజ్ల వారీగా మంజూరైన సాధారణ పోస్టులు, ఇక్కడ ఏముంది సార్ అంటే మంజూరైన సాధారణ పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీ పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీ పోస్టులు, ఈ ఖాళీ పోస్టుల కోసం ఈ కమిటీ ఏర్పాటు చేస్తామంటే మిమ్మల్ని ఎట్లా ఎంటబడాలో అట్లా ఎంటబడతాం. వాటి అవసరం కోసం, కొనసాగింపు కోసం అంటే ఆ ఉద్యోగుల అవసరం ఉందా
లేదా కొనసాగించాలన్నా వద్దా, కొత్త పోస్టులు అవసరమా లేక మార్పులు అవసరమా తదితర అంశాలు పరిశీలించాలా. ఇక్కడ చూడండి, ద కమిటీ షల్ మేక్ టు కాంప్రహెన్సివ్ స్టడీ ఇండ్యూస్ consultation with the secretaries to the government and HODs. The department has submitted the report to covering the following aspects అని చెప్పారు. The secretariat department, head of the department, corporation, PSU, local bodies, societies, university institutions wise number of regular post sanctioned. ఎన్ని రెగ్యులర్ పోస్ట్ శాంక్షన్ అయి ఉన్నాయి, వర్కింగ్ ఎంతమంది చేస్తున్నారు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, నీడ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ న్యూ శాంక్షన్స్ ఆర్ మోడిఫికేషన్స్ వై వర్స ద ప్రజెంట్ ప్రియారిటీస్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి క్లియర్గా రాసుకున్నారు. దాని ప్రకారం అయితే మీరు ఉద్యోగాలు లెక్కలు తీసుకోవడం కోసం అయితే మాకు ఇబ్బంది లేదు. కానీ దీన్ని అడ్డం పెట్టి, కమిటీని అడ్డం పెట్టి మా ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మీ అంతు చూస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కాబట్టి ఖచ్చితమే తక్షణమే మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలా. వారం రోజుల్లోగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా ప్రణాళిక బలంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము ముప్పు తిప్పలు పెడతాం. మీ పోలీస్ ఫోర్సు మొత్తం కూడా ఉపయోగించినా కూడా వెనకకు పోకుండా కొట్లాడడానికి మేము సిద్ధమవుతున్నాం. నిరుద్యోగులంతా ఆవేశంగా ఉన్న అంశాన్ని మీ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని తక్షణమే ఒక్క నోటిఫికేషన్, జీపీఓ నోటిఫికేషన్, అలాగే మన కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పవర్ సెక్టర్లో నోటిఫికేషన్, ఒక డిఎస్సి, ఒక ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు కనుక ఇవ్వకపోతే మీ అంతు కంపల్సరీ చూస్తాం. స్థానిక ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్ రావాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ జీవో మొత్తం కూడా ఇవాళ మధ్యాహ్నం నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఒప్పంద ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగాలు కూడా అదే తరహాలో సమీక్ష కూడా నిర్వహించాలని చెప్పేసి లెక్కలు రాసుకున్నారు. అంటే ఇది ప్రభుత్వం యొక్క ఉద్యోగుల వివరాలు, వాళ్ళ యొక్క పనితీరు, డిపార్ట్మెంట్లు అవసరమా కాదా, వాళ్ళు కొనసాగించాలన్నా వద్దా, మెర్జ్ చేయాలన్నా తొలగించాలన్నా లాంటి అంశాలు మీ ప్రభుత్వానికి అవసరమై ఉండవచ్చు. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని, ఈ కమిటీని అడ్డం పెట్టుకొని మా ఉద్యోగ నోటిఫికేషన్లు కనుక మీరు ఆపితే మాత్రం మీ ఒళ్ళు బలుగుతుంది, ఖచ్చితంగా మీ ఎంటబడతామని చెప్పేసి నిరుద్యోగుల తరపున నేను హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకోండి. ఇక్కడ తక్షణమే ఈ కమిటీ, ఈ కాలయాపన కమిటీ పేరు చెప్పి మాత్రం అడ్డుకుంటే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. మాకు వారం రోజులు మీకు టైం ఇస్తున్నాం. వారం రోజుల్లో గనక మాకు నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే, ఉద్యోగ నియామక పత్రాలకు సంబంధించి మీ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెట్టకపోతే మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా వెంటబడతాం. రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టిస్తామన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. ఏ చేసినా కూడా శాంతియుతంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చేస్తున్న మోసం, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా 60,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన తప్పుడు సమాచారం ఆల్రెడీ రోడ్డు మీకు ఎక్కించాం. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదన్న సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నిరుద్యోగికి చేరింది, ప్రతి కుటుంబానికి చేరింది. ఈ దొంగ ప్రభుత్వం, మాటల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మాటకు 60,000 ఉద్యోగాలు బట్టి పట్టినట్టుగా ఎవడో రాసిచ్చినట్టుగా చదువుతున్నటువంటి చదువురాని ముఖ్యమంత్రి అన్న అంశం నిరుద్యోగులంతా అర్థం చేసుకున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఖచ్చితంగా మేమేం డిమాండ్ చేస్తున్నాం సార్ అంటే, ఏం డిమాండ్ చేస్తున్నామంటే వారం రోజుల్లోగా మా ఉద్యోగాల ప్రక్రియను ఖచ్చితంగా మొదలు పెట్టాలా, నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్తా ఉన్నాను. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి లైక్ చేయండి. దాంతోపాటుగా మీరు ఈ యొక్క సమాచారాన్ని కూడా వాట్సాప్ గ్రూప్లలో ఫార్వర్డ్ చేసే ఒక ప్రయత్నం చేయండి. లింకుని మీ యొక్క ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్ కూడా చేయండి. ఎందుకంటే నిరుద్యోగులు అనేవాళ్ళు గత 18 నెలలుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2000 సంవత్సరంలోగా డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాటికి చెప్పి మోసం చేసింది. నిన్న మొన్న ఒక 2 రోజులుగా ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి మాటలు కూడా వైరల్గా మారినటువంటి అంశం అర్థం చేసుకోవచ్చు. ప్రతి నిరుద్యోగికి అర్థమైంది ఇది దొంగ ప్రభుత్వం, దున్నపోతుల గవర్నమెంటు. ఈ దున్నపోతుల గవర్నమెంటుకు కనీసం నిరుద్యోగులు కొట్లాడుతున్న, రోడ్డు ఎక్కుతున్నా కూడా మాటను వినే సందర్భం మనకు కనబడుతూ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకో ఉన్నాను. కాబట్టి దీన్ని మనం ఈ యొక్క ఇచ్చినటువంటి జీవోని, కమిటీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. లేదు మీ ఉద్యోగాలకు సంబంధం లేదు, ఈ కమిటీ ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయము ఉద్యోగాలకు సంబంధించింది కాదు, టోటల్ లెక్క తీయడం కోసం మేము తీసుకున్నాక చెప్తున్న అంశాన్ని కడితే అయితే మాకు సంబంధం లేదన్న అంశాన్ని కూడా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. బ్రోకర్ అండ్ దొంగ ప్రభుత్వం
వీళ్ళు పనికిరాని వాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకుని వేస్ట్. రియాజ్, వెంకట్, కోదండరామ్ వీళ్ళ గురించి మాట్లాడినా కూడా మన టైం వేస్ట్ తప్ప ఇంకేముండదు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మాటలకు విలువ లేదు. వాళ్ళని ఎవడు పట్టించుకుంటోడు లేడు, గవర్నమెంట్లో వాళ్ళని పట్టించుకుంటోడు లేడు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక బౌన్సర్ల దాడి తప్ప వాళ్ళతో అయ్యేది లేదు, పీకే లేదన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. అన్నలు ఎక్కడ ఉంటారో చెప్పండి. అన్నలు లేకుండా చేశారు, రాష్ట్రంలో అన్నలు లేకుండా చేసే సందర్భం మనకు కనబడతా ఉంది. బీసీల నుండి కొత్త రాజకీయ పార్టీలు రావాలా, విద్యార్థుల నుంచి రాజకీయ పార్టీ రాబోతుంది. ఈసారి కనుక నిరుద్యోగులు కనుక ఇట్లాగే మోసం చేస్తే రేపు ఎన్నికల్లోగా ఖచ్చితంగా నిరుద్యోగ పార్టీలు ఖచ్చితంగా వస్తాయి. మా ఓటు బ్యాంకుని ఏందో మేము ఉపయోగించుకుంటాం, మీ అంతు చూస్తాం, ఖచ్చితంగా మీ అంతు చూస్తాం. ఏ ప్రభుత్వాన్ని కూడా అధికారం రాకుండా అడ్డుపడుతున్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. జీపీఓ ఎగ్జామ్ ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి దాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈసారి దెబ్బలు పడే ఒక పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. కాబట్టి మనం ఫైనల్గా చెప్పదలుచుకున్న అంశం ఏంటి సార్ అంటే, ఒకటే, మనము ఈ యొక్క కమిటీ పేరు చెప్పి కాలయాపన చేస్తే ఇది నివేదిక వచ్చినాక ఉద్యోగాలు ఇస్తామంటే వినేవాడు ఎవడు లేడు. మాకు వారం రోజుల్లోగా మీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామని స్పష్టంగా ప్రకటన రాకపోతే మా నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వం మెడలు వంచే విధంగా నిర్ణయం మాది ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి నిరుద్యోగి మిమ్మల్ని హెచ్చరించే ఒక పరిస్థితి వస్తుందని చెప్పి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశం. కాబట్టి కమిటీ పేరుతో కాలయాపన చేసి నోటిఫికేషన్ల కథ కంచి గనక చేస్తే మాత్రము బాగుండదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీరిచ్చిన కమిటీ మీకు సంబంధం లేదు, మీ ఉద్యోగాలకు సంబంధం లేదు. ఇది ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళ యొక్క జీతాల గురించి, వాళ్ళ యొక్క పనితీరు గురించి, ఆ డిపార్ట్మెంట్లు కొనసాగింప తగ్గింప, వాళ్ళ పేర్లు మార్చడమా, అలాంటి అంశాల కోసం ఏర్పాటు చేశాము. ఈ యొక్క జాబ్ క్యాలెండర్తో దానికి సంబంధం లేదని కనుక మీరు చెప్తే సంతోషమే, కానీ ఈ కమిటీ పేరు చెప్పి మా ఉద్యోగాల నియామక ప్రక్రియ మాత్రం ఆపితే మాత్రం ఎట్టి పరిస్థితులలో ఊకోమని చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర మొత్తం సమాచారం ఉంటుంది. ప్రతి నెల జీతాలు ఇస్తున్నారు, మొన్ననే డిఏ ఇచ్చారు. మీ దగ్గర ఏ వివరాలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ డిఏ ప్రకటన చేశారా? అది మీరు చెప్పాలా. ఏ రిపోర్ట్ లేకుండానే ట్రెజరీ శాఖకి వెళ్ళి ప్రతి నెల అందరి ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు పోతున్నాయా? మీ దగ్గర డాటా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి శాంతాకుమారి గారు మన్నడదాకా చీఫ్ సెక్రటరీగానే ఉంటాయి. మరి ఆమె దగ్గర సమాచారం ఉంటుంది కదా. చీఫ్ సెక్రటరీ దగ్గర మొత్తం సమాచారం లేకుండానే ఇన్ని రోజుల పాటు ఆమె పనిచేసిందా? ఇన్ని రోజుల పాటు ఆమె పనిచేసినని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పైగా దీంట్లో ఎవరిచ్చారంటే సందీప్ కుమార్ సుల్తాని ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉద్యోగుల వివరాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే రఘునందన్ రావు ఐఏఎస్ సెక్రటరీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం వివరాలు ఉంటాయి. అలాగే సిఎస్ దగ్గర మొత్తం వివరాలు ఉంటాయి. ఇవాళ సిఎస్గా పనిచేసే వ్యక్తి ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసే అంశం అందరికీ తెలుసు. కాబట్టి ట్రెజరీ శాఖ దగ్గర అందరి దగ్గర వివరాలు ఉన్నాయి. ఏ వివరాలు లేకుండానే మీరు ఇయర్ క్యాలెండర్ ఇచ్చారా? ఏ వివరాలు లేకుండానే జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఏ వివరాలు లేకుండానే మీరు 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఎట్లా చేశారు? ఏ వివరాలు లేకుండానే ఫేజ్ 1లో ఫేజ్ 2లో ఉద్యోగాలు ఇస్తామని ఏ విధంగా చెప్పారు? అంటే మీ అన్ని దొంగ మాటలేనా? దొంగ కథలు పడ్డారా? ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసే విధంగా ప్రకటనలు ఇచ్చారని చెప్పేసి స్పష్టంగా నిలదీస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కమిటీతో సంబంధం లేకుండా మా ఉద్యోగాల ప్రక్రియ ఖచ్చితంగా మొదలు పెట్టాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ చూసుకునే ప్రయత్నం చేయాలా. కాబట్టి ఈ విధంగా మేము స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు కనుక ఉద్యోగాలు కనుక వారం రోజుల్లోగా నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు దిగుతామని స్పష్టంగా హెచ్చరికలు చేసే ఒక ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ఇక్కడ నిరుద్యోగులు భావించండి. మరి ఇవాళ ఎంతమంది లైబ్రరీల ముందు ఎంతమంది నిరసన వ్యక్తం చేశారో, నల్గొండ వాళ్ళు రేపు ఖచ్చితంగా మేము నిరసన వ్యక్తం చేస్తాం సార్ అని చెప్పేసి వాళ్ళు చెప్పిన అంశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఖాళీల కోసం కమిటీ జాబ్ క్యాలెండర్కి మరో 2 నెలలు ఆగాలని చెప్పేసి మరొక యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పిన అంశాన్ని ఇక్కడ మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ పవర్ సెక్టర్లో సార్ రేవంత్ రెడ్డి టైం దగ్గర పడింది. ఖచ్చితంగా ఆయన మన నిరుద్యోగులు కనుక రోడ్డు ఎక్కితే నీ ముఖ్యమంత్రి పదవి పోవడం ఖాయమవుతుంది. కాబట్టి నిరుద్యోగులతో పెట్టుకోగో. రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నువ్వు కనుక మా నిరుద్యోగులను తక్కువ అంచనా వేస్తే
వీళ్ళు ఏం చేయలేరని కనుక మీరు కనుక అనుకుంటే అది పొరపాటు అంశాన్ని అర్థం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కమిటీలన్నీ టైం వేస్ట్ చేస్తున్నారు. కమిటీలతో సంబంధం లేకుండా ఖచ్చితంగా మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఫైనల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ 4 సభ్యులతో ఒక ఉద్యోగుల వివరాల సేకరణ కోసం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు అందరి యొక్క స్థితిగతులు, ఎంత జీతాలు తీసుకుంటున్నారు, ఏ పొజిషన్లో పనిచేస్తున్నారు, ఆ పొజిషన్లో వాళ్ళు కరెక్టేనా కాదా లాంటి అన్ని పూర్తి స్థాయి వివరాలు తెలుసుకోవడం కోసం అన్ని డిపార్ట్మెంట్ల వారీగా వివరాల సేకరణ కోసం ప్రభుత్వం ఇవాళ 4 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి నిరుద్యోగ ప్రణాళికకు, ఆ కమిటీకి ఉద్యోగ నోటిఫికేషన్లకు ఏ సంబంధం లేదని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కమిటీ పేరు కనుక చెప్పి కాలయాపన చేయాలనుకుని చూస్తే మాత్రం మీ ఊరుకునేదని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీ ఎలక్షన్లు కాదు, మీ ఎలక్షన్ల కంటే పోకముందే రాష్ట్రంలో ఖచ్చితంగా నిరుద్యోగ ఉద్యమం మహా ఉద్యమంగా మారుతుందన్న అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఆమరణ నిరాహార దీక్షకు అన్ని లైబ్రరీలన్నీ దీక్షా కేంద్రాలుగా మార్చి మీ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆడలేక మంగళవారం అన్నట్టు ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి. బీసీల నుండి కొత్త పార్టీ రావాలి, రెడ్డి రావులు ఇద్దరు ఒకటే, అందరూ ఒకటే అవుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా నిరుద్యోగులమే ఒక పార్టీ పెట్టుకొని ముందు పోయే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థి నాయకులు అందరినీ ఏకం చేసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మహా పాదయాత్ర చేసి వీళ్ళకి బూజు దులిపాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది పిల్లలు లైబ్రరీలో కూర్చొని గంటలు నెలల కొద్ది సంవత్సరాల కొద్ది చదువుతూ ఉన్నారు. కొంతమంది హైదరాబాద్కు వచ్చి ఫీజులు కట్టలేక, హాస్టల్ బిల్లులు కట్టలేక ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని, మీరు ఇచ్చిన హామీలు దగ్గర పెట్టుకొని, నిరుద్యోగులకు చెప్పిన ముచ్చట దగ్గర పెట్టుకొని, మీ రాహుల్ గాంధీ చెప్పిన మాట దగ్గర పెట్టుకొని, మీ ప్రియాంక గాంధీ చెప్పిన హామీలు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేయండి. లేకపోతే రేవంత్ రెడ్డి నీ శాత కాకపోతే నన్ను కోసుకొని తినమని చెప్పినావు కదా, నీ వల్ల కాకపోతే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేసి ఇంట్లో కూర్చో. శాత కాకపోతే ఇంట్లో కూర్చో. కానీ ఈ అందరు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి తక్షణమే వారం రోజులలో మా యొక్క డిమాండ్లన్నీ పరిశీలించి ఖచ్చితంగా మాకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి లైవ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం ఇవాళ వచ్చినటువంటి నేపథ్యంలో, జీవో నేపథ్యంలో మనం పెడుతున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఉన్నటువంటి అంశంగా వివరాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇవ్వాల్సిన లైవ్ ఖచ్చితంగా ఒకటేనండి. ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఈ కమిటీ కాలయాపన కమిటీ అని స్వచ్ఛంగా అర్థమవుతుంది. కానీ ఈ కమిటీ ఉద్యోగాలకు సంబంధం లేదని గవర్నమెంట్ ప్రకటన చేయాలా, వారం రోజులలో జీపీఓ ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలా, ఇచ్చిన వాళ్ళకి ఉన్న ఉద్యోగులకి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామంటే ఖచ్చితంగా కుదరదు. ఆల్రెడీ ఎగ్జామ్ పెట్టారు, 3500 మంది తీసుకున్నారు. 7404 ఉద్యోగాలు ఖచ్చితంగా నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఇయర్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షి ప్రకటించారు. కాబట్టి రెండోసారి ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పటికీ ఎస్సీ వర్గీకరణ అయిపోయి 3 నెలలు కావస్తుంది. కాబట్టి తక్షణమే వారం రోజుల్లోగా మా నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలు పెడతామని మీ ప్రభుత్వ పరంగా మాకు సమాచారం ఇవ్వకపోతే వారం రోజుల తర్వాత ఖచ్చితంగా మా ప్లాన్ మేము చేసుకుంటాం. బరాబరి నిలదీస్తాం, నిగ్గు తేలుస్తాం. ప్రతిపక్షాలందరూ ఏకదాటిగా రాష్ట్రం మొత్తం ఒకే విధమయ్యే విధంగా మేము కంపల్సరీ చూస్తామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మన సెక్రటరీ ముట్టడి జరిగింది, మరొక ఇందిరాపార్ ధర్నాలు చేసినాం, రోడ్లు ఎక్కినాం. అయినా మీకు బుద్ధి రాలేదు, మీకు సిగ్గు లేదు, మీకు లజ్జ లేదు, మీకు పరిపాలన శాత కావట్లేదు. రేవంత్ రెడ్డి నువ్వు దిగిపో,
సింహాసనంకి వెళ్ళి దిగిపో, ఎందుకంటే నీ వల్ల కాదు, నువ్వు చదువుకోలేదు, నీకు పరిపాలన రాదని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి అర్థం చేసుకోండి, మా ప్రక్రియ కనుక వారం రోజులలో మొదలు పెట్టకపోతే, ఉద్యోగాల ప్రకటన కనుక ఇస్తామని స్పష్టంగా ప్రకటన కనుక ప్రభుత్వంకి వెళ్ళి రాకపోతే మా నిర్ణయం మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఎట్లా మెడలు ఉంచాలో అట్లా వస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ కమిటీకి సంబంధం లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని బరాబరి నిలదీసి కొట్లాడుతున్న అంశాన్ని చెప్పే ప్రయత్నం చేసినా కూడా అర్థం చేసుకోవచ్చు. ఇది వాళ్ళ ఉన్నట్టు లైవ్కి సంబంధించిన అంశాలు. చిన్న పని ఉన్న కారణంగా లైవ్ అనేది ఇంతవరకు ఎండ్ చేస్తూ ఉన్నాం. మిగతా ఇంకేమన్నా దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు కనుక వస్తే మళ్ళీ మీతోని పంచుకునే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఫైనల్గా చెప్పేది, కమిటీతో సంబంధం లేకుండా మీరిస్తున్నటువంటి హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాల ప్రక్రియని వారం రోజులలో మొదలుపెట్టండి. వారం రోజుల తర్వాత మేము తీసుకునే నిర్ణయాలకి మీరు కనుక బలిపశువుగా ఖచ్చితంగా మారుతారు. కాబట్టి మమ్మల్ని బలిపశువు చేయవద్దు, మీరు బలిపశువులుగా మారొద్దని స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. కాబట్టి వారం రోజుల్లోగా మీకు టైం ఇస్తున్నాం. వారం రోజుల తర్వాత కనుక నోటిఫికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోతే మేము తీసుకునే నిర్ణయాలు బలంగా ఉంటాయి. ఆ నిర్ణయాలకు మీ తర్వాత మీరు ఏమవుతారో మాకు సంబంధం లేని అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. థ్యాంక్ యూ.